సో ఎలర్జీ అనేది శరీరంలో ఏ బాడీలో ఏ భాగాల్లో కనిపిస్తుంది. కళ్ళల్లో ఎలర్జీ ఉండొచ్చు, కళ్ళు విపరీతమైనటువంటి దురదలు ఉంటాయి, ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటాం. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కులో అంటే విపరీతమైన తుమ్ములు, ముక్కు గారటం, ముక్కులో దురద పెట్టడం ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి చర్మంలో ఎలర్జీ ఉండొచ్చు, కొంతమందికి ఊపిరితిత్తు ఎలర్జీ అంటే అది ఆస్తమా లాగా, కొంతమందికి పేగుల్లో ఎలర్జీ ఉండొచ్చు, దానివల్ల వాంతులు విరోచనాలు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఎసిడిటీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అదే మైగ్రేన్ రూపంలో న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం, మైగ్రేన్ రూపంలో కనపడుతుంది. సౌండ్ ఎక్కువ ఉన్నా, లైట్ ఎక్కువ ఉన్నా, ఏదైనా నిద్ర లేకపోయినా, లేకపోతే ఫుడ్ పడకపోయినా, లేకపోతే హార్మోనల్ డిఫరెన్స్ వచ్చినా, కొంచెం ఎక్కడ ఏది తేడా వచ్చినా కూడా చిరాకు ఉంటాం, సివియర్ హెడేక్ ఉంటాం, ఈ లక్షణాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. సో కాబట్టి ఎలర్జీ దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవాలి. దేని కారణంగా, డస్ట్ మైట్ వల్ల వస్తుందా, పోలెన్ వల్ల వస్తుందా, ఈ ఎలర్జీ దేని వల్ల వస్తుందో తెలుసుకొని దానికి తగ్గటువంటి ఇమ్యునోథెరపీ వాడినట్లయితే, లేదా దానికి తగ్గటువంటి యాంటీ ఎలర్జీ మెడికేషన్ వాడినట్లయితే, కొంతమందికి ఎలర్జీతో పాటు ఆస్తమా కూడా ఉండొచ్చు. అంటే మెట్లెక్కితే ఆయాసం, దగ్గు రావటం, ఊపిరాడకపోవటం, నైట్ అంటే ఛాతీ అంతా బిగదీసినట్టు ఉండటం, ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే అలర్జీని, ఆస్తమాని ఏకకాలంలో మనం కరెక్ట్ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ చేసినట్లయితే పేషెంట్లు కొత్త జీవితాన్ని గడపగలుగుతారు.